నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించిన సిపిఐ నేత నారాయణ మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. నెల్లూరు సంతపేటలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మున్సిపల్ మంత్రి. కాసేపు మాస్టర్గా మారి విద్యార్థులకు చదువు చెప్పిన మంత్రి నారాయణ. రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కూటమి నేతలు పరామర్శించిన పాపాన పోలేదు. అన్నదాతలు ప్రాణాలు తీసుకోవద్దు, ఉద్యమాలు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్న సిపిఐ నేత రామకృష్ణ. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసి అరకు కాఫీని ప్రోత్సహించినందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ కేంద్ర ప్రభుత్వాలను అభినందనలు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలు, పిప్పళ్ళు, మిరియాలు, ఔషధ వనమూలికల పెంపకానికి ప్రోత్సాహం కల్పించాలని, పర్యాటక రహదారులతో పాటు మారుమూల తండాలకు రోడ్ల నిర్మాణము, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన సూచించారు. మంచి ప్రోగ్రాం పెట్టి దాన్ని వినాలను పెట్టి ఎంపీకి అందరికీ దాన్ని రుచి చూపించి దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్టాల్స్ కూడా పెట్టారు. నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని జాతీయ స్థాయిలో పార్లమెంట్లో కూడా ఈ అరకు కాఫీని గురించి చెప్పడం అనేది చాలా శుభపరిణామం. ఇది ఒక విధంగా గిరిజనులను పండించేటువంటి పంట అడవి ప్రాంతంలో ముఖ్యంగా అరకు, చింతపల్లి ఆ ఏరియా అంతా బాగా చేస్తారు. దాన్ని ప్రమోట్ చేయడం చాలా మంచిది. దానివల్ల ఆర్థిక అభివృద్ధి వస్తుంది. దాని ఫలితాలు గిరిజనులకి సంక్షేమానికి ఉపయోగించడం చాలా అవసరం కూడా. అయితే గిరిజనుల కోసం అయితే, గిరిజన పంటలు అయితే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఊతం ఇచ్చి పార్లమెంట్ దాకా తీసుకురావడం అనేది చాలా మంచిది. ఆ విధంగా నేను అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నా. అదే సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే గిరిజన ప్రాంతాలు దాదాపు నేను పాదయాత్ర 10 రోజుల పాటు చేశాను. గిరిజన పండించేటువంటి పంటలు, చిరుధాన్యాలు దానికి సరైన పంట లేకుండా పోతుంది. గిట్టుబాటు ధర లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, తర్వాత రక్షణ నీతి పథకం అనేది సరిగా లేదు. అందుకే వర్షాలు వచ్చినప్పుడు జూన్, జూలైలో చాలా ఎక్కువ మరణాలు సంభవిస్తుంది ట్రాపికల్ డిసీజ్ వల్ల. ఇప్పుడు వాళ్ళు సొంతంగా వ్యాపారస్తులు కొంతమంది వచ్చి ఆడ ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు సంపాదించుకుంటున్నారు. అయితే మా ఉద్దేశం అటు రోడ్డు సౌకర్యం కల్పించాలి, వాళ్ళు పండించే పంటలకి గిట్టుబాటు సహకారం చూపించాలి. ముఖ్యంగా చిరుధాన్యాలకు సంబంధించి మెడిసిన్ వాల్యూకి సంబంధించినటువంటి అనేక మిరియాలు వీటన్నీ కూడా పండిస్తారు. వాటన్నిటి ప్రోత్సాహం కల్పించాలి. అలాంటి ప్రోత్సాహం కల్పించడానికి ఉపయోగపడే సమగ్ర ప్రణాళిక తీసుకోవాల్సింది. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గిరిజనుల్ని కాపాడే చేయించాలి. అంతేగాని నక్సలైట్ పేరుతోటి గిరిజనుల్ని హింసించి నానా బాధలు పెట్టి ఆ విధంగా హింసించడం మాత్రం మంచిది కాదని నా ఉద్దేశం. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో దాడి బాధితురాలిని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెంచివేరిపోతున్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవడానికే వాళ్ళకి టైం సరిపోతున్నది. ఇక హోమ్ డిపార్ట్మెంట్ నడిపే తీరిక వాళ్ళకి ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సాక్షాత్తు హోమ్ డిపార్ట్మెంట్ ఒక మంత్రి లేడు, 15 నెలలు అయిపోయింది. పర్యవేక్షణ లేదు, భయం లేదు, భక్తి లేదు.
ఎక్కడ జవాబుదారీతనం లేదు, లోపభూయిష్టంగా నడుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి తునక. 22 ఏళ్ళ అమ్మాయి మూవింగ్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఆమె బలవంతం చేయబోయి ఆమె తప్పించుకొని రైలు పట్టాల మీద పడితే ఆ ట్రైన్ నుంచి దూకితే ఇవాళ గాయాల పాలైన అమ్మాయిని ఇవాళ గాంధీ ఆసుపత్రిలో చేర్చితే భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శిల్పారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ యశోద సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మెరుగైన వైద్య సేవల కోసం డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఆమె ముఖానికి, పళ్లకు, దవడలకు, శరీరానికి వివిధ గాయాలైనవి, చేతి వేళ్ళకు కూడా గాయాలైనవి, కొన్ని చోట్ల ఆపరేషన్లు కూడా అవసరం ఉంటాయని డాక్టర్లు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో వారికి, వారి కుటుంబానికి మేము భరోసా ఇస్తున్నాం. వారి పూర్తి స్థాయి వైద్య ఖర్చులు కానివ్వండి, వారి సాధక బాధకాల్లో మేము తోడుంటాం. తప్పకుండా ఈ అమ్మాయి కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాం. అట్లనే ఈ మహిళలపై అఘాయిత్యాలు ఇకనైనా అది కట్టాలి. ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీ పోవాలి, అంటే చెన్నై పోవాలి, కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద, అకృత్యాల మీద, అఘాయిత్యాల మీద ఆయన కనీసం సమీక్షించే తీరిక లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు వారానికి 2 సార్లు పోయే ముఖ్యమంత్రి ఇక్కడ జరిగే విషయాలను కొంచెం తెలుసుకోవాలి. ఇవాళ కనీసం ఆకతాయిలకు, రౌడీలకు కొంత భయం చెప్పే ఏర్పాటు కూడా చేయాలి. కాబట్టి ఈ జరిగిన దాడిని ఏదైతే అమ్మాయి పరిచయం, అదేవిధంగా ఈరోజు 22 సంవత్సరాల అమ్మాయి ఎంఎంటీఎస్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ అమ్మాయిని అగంతకులో ఆమెను బలవంతం చేయబోతే ఆమె ఏమీ దిక్కుతోచక స్పీడ్లో ఉన్నటువంటి ఆ ట్రైన్ నుండి తన మాన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ట్రైన్ నుంచి కిందికి దూకడం వలన ఆమెకు విపరీతంగా గాయాలైన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే 24 గంటల వరకు కూడా ఆమెకు సరైనటువంటి వైద్యం దొరకలేదు. 22 సంవత్సరాల ఆడపిల్లకు అంత ఘోరమైనటువంటి వ్యవహారం జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి కావలసినంత వైద్య సదుపాయాలు అందించి బాధితులని వెంటనే పట్టుకొని శిక్షించాల. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. భారతీయ జనతా పార్టీ మా మహిళా నాయకురాళ్ళు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. సంతపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అదనపు వసతుల గురించి విచారించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో ప్రతి తరగతికి ప్రత్యేక గది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్ పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలలో పార్కుల అభివృద్ధి, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ పాత రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. మాస్టారుగా మారి విద్యార్థులకు చదువు చెప్పారు. ఇంగ్లీషు బాగా చదవడంతో విద్యార్థుల్ని అభినందించారు. ఆ రోజు 2014-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో ఉన్న ఆ రోజు 2000 మున్సిపల్ స్కూల్స్లో నేను ఫస్ట్ కొన్ని స్కూల్స్ తిరిగా. పిల్లలు నేల మీద కూర్చొని చదువుకుంటున్నారు. 2014 అంటే 2014లో కూడా ఇంకా నేల మీద కూర్చొని పిల్లలు చదవటం అంటే అది కరెక్ట్ కాదు. ఎప్పుడో మేము చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నేల మీద కూర్చొని చదివాం. అందుకని ఆ రోజు వెంటనే అధికారులను ఆదేశించటం, 30,000 బెంచీలు కావాలంటే ఈ రాష్ట్రంలో 30,000 బెంచీలు కావాలంటే కేవలం 3 నెలల్లో సప్లై చేశారు. కేవలం 3 నెలలే. 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్స్లో 3 monthsలో 30,000 బెంచీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ మొదలుపెట్టాం, చేసాం. నెల్లూరులో అయితే ఎమ్మెల్యేగా యాక్చువల్గా నేను చేయాల్సిన బాధ్యత ఉంది. లాస్ట్ టైం అయితే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను, ఈసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అందుకని ఈసారి ప్రతి స్కూలుని నేనే పర్యవేక్షిస్తున్నా. నెల్లూరు టౌన్లో 54 స్కూల్స్ ఉన్నాయి. ఈ 54 స్కూల్స్ని
మోడర్నైజ్ చేయాలి. ఆ యొక్క మంత్రిని, ఎడ్యుకేషన్ మంత్రి గారిని యాక్చువల్గా గవర్నర్ లోకేష్ గారితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారు కూడా డెవలప్ చేయండి, ఒక మోడల్గా చేయమన్నారు. అందువల్ల నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా చేయాలి ఉద్దేశంతో దాదాపు నిన్న మొన్న అయితే ఆల్మోస్ట్ 40 స్కూల్స్ దాకా తిరిగేశాను. ఇంకో 14 స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ డేస్ కూడా యాక్చువల్గా ఇది 3వ స్కూలు. మార్నింగ్ 5 నుంచి యాక్చువల్గా మొదలుపెట్టారు. 4వ స్కూలు. ఈ విధంగా ప్రతి స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్ ఉన్నాం, ఇది మంచి ఏరియా, వెరీ డెన్సిటీ ఏరియా, థిక్ ఏరియా, ఇంటికి ఆనుకుని ఉండే ఏరియా. 3 ఫ్లోర్లు, 2 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఉండేది. కానీ ఇక్కడ కేవలం ఎంతమంది, 25 మంది పిల్లలు ఉండేది. 38 మంది ఉన్నారు. ఇది 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా, 1 నుంచి 5వ తరగతి దాకా 35 మంది ఉన్నారు. రైతులకు మంచి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఎక్కడుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వివిధ ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయామని గమనించిన రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కూటమి నేతలు రైతులను పరామర్శించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, ఉద్యమాలు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు ప్రత్యేకించి ఉద్యాన పంటలు ఉన్న చోట రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే ఉద్యాన పంటలు అంటే రైతులకు పెట్టుబడి కూడా ఎక్కువ. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలంతా నష్టపోయిన సందర్భంలో రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. దిక్కుదోచని పరిస్థితుల్లో ఎల్లనూరు మండలం నిరియంపల్లికి సంబంధించిన 2 రైతులు, లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్ప, ఇద్దరు కూడా ఆత్మహత్యకు పాల్పడినారు. చాలా బాధాకరం. ఎందుకంటే రైతు ఉన్నది ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉంటున్నాడు. వాళ్ళకి ఈతి బాధలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వం పైన పోరాడి వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు అది ముందుకుండి ఎంతో సాధించుకోవాలి తప్ప ఈ రకంగా వారి ఆత్మహత్యలకు, అఘాయిత్యాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. ఆ రైతాంగులకు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. మీ ద్వారా రైతాంగానికంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి ఖచ్చితంగా మనమందరం సమైక్యంగా ముందుకు సాగుదాం. ఇవాళ ఎవరైతే 2 రైతులు అఘాయిత్యానికి పాల్పడ్డారో వారికే కాకుండా ఆ ఊళ్ళో పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ మండలాల్లో, తర్వాత అక్కడ పులివెందుల నియోజకవర్గంలో కూడా పంట నష్టపోయారు. ముఖ్యంగా పండ్ల తోటలు నష్టపోయినప్పుడు లక్షలాది రూపాయల పెట్టుబడులు కూడా నష్టపోతారు. కాబట్టి అప్పుల పాలవుతా ఉన్నారు. కాబట్టి ఈ దశలో ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉండాలి. ఇవాళ అక్కడ జరిగిన పంట నష్టపరిహారం దీనిపైన ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ పంట నష్టపోయిన ప్రాంతాల్లో మీరు స్వయంగా సందర్శించి రైతులకు ధైర్యం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే రైతుల్లో మన మనోధైర్యాన్ని నింపకపోతే వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఆయా ప్రాంతాలు సందర్శించి రైతాంగానికి భరోసా ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా పంట నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకోవడానికి నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. మండల పరిధిలోని నీర్జంపల్లిలో దెబ్బతిన్న అరటి పంటను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పంటలకు నష్టపరిహారం అందిస్తామని చెప్పినట్లు రైతులకు మంత్రి భరోసా కల్పించారు. అధికారులు ఏ రైతు కూడా నష్టపోకుండా పక్కాగా నివేదికలు అందజేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు. కొట్టేవన్నీ లేరు కాయ దెబ్బ అక్కడంతా పడిపోయింది. మొత్తం పాలు పండుకుని ఎదురవుతున్నదండి. పండుకున్నారు ఏం లేదు. ఇంకో గొర్రెలతో అట్లే పడుకున్నాయి. దాకంతా అట్లే పడిపోయింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదని మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మండిపడ్డారు. పెనుగొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటూ ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని మంత్రి సవితకు హితవు పలికారు.
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని పిలుచుకుంటారో లేదో అనే మాట మాట్లాడుతూ ఉంది సవితమ్మ. అసలు నిజంగా ఈమెకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ కాలంలో కాంగ్రెస్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ. అటువంటి పార్టీకి సవాల్ విసిరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసి కాంగ్రెస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఎవరిదో ఒక ఆశీస్సుల పైన బ్రతకాలి, ఎవరో ఒక సపోర్ట్ తో పార్టీని ముందుకు నడపాలి అనే కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు సవిత. గుర్తుపెట్టుకో, అది మీ పార్టీ ఒక తత్వం, మీ పార్టీ ఒక సిద్ధాంతం అన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ సపోర్ట్ తో ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా రాహుల్ గాంధీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి పోయినది కూడా యావత్ రాష్ట్రం కూడా చూసింది. ఈ రోజు నోరుంది, ఎటు పడితే అటు మాట్లాడితే కూడా ఎవరు అందరూ వింటారు అనే ఒక మనస్తత్వంలో నువ్వు ఉన్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడద్దు. ఎందుకంటే మన పార్టీ 40% ఓట్స్ 20,000 లంచం తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజుల నుండి ఎస్సీ ఎస్టీ కేసు నుండి పేర్లను తొలగించేందుకు లంచం తీసుకుంటూ రూరల్ ఎస్ఐ, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సిబ్బంది పక్కా సమాచారంతో దాడి చేయగా లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖాపరమైన విచారణ చేపట్టారు. కె దుర్గా ప్రసాద్, పి దొంతమూరు గ్రామానికి చెందిన కె దుర్గా ప్రసాద్, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసుని మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది. అతను ఎవరైతే కంప్లైంట్ దుర్గా ప్రసాద్ ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మేము ప్లాన్ చేసి అరౌండ్ 9:30 ఆ టైం అప్పుడు కంప్లైనెంట్ ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైనెంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఏదైతే టైడ్ అమౌంట్ 20,000 నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు అయిన గుణశేఖర్, అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫర్దర్ హైదరాబాద్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో 115 కేజీల గంజాయిని తీసుకువచ్చి కొనుగోలుదారుడికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎక్సైజ్ ఎస్టీఎఫ్సీ టీం పట్టుకున్నారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ తెలిపారు. 2 కేసుల్లో పట్టుకున్న 119 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, పట్టుకున్న గంజాయి విలువ 60 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు దుగ్గ్యంపూడి శివ శంకర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని కమిషనర్ ఖురేషీ తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ గారి ఆదేశాలతోనే ఈరోజు ఎస్టీఎఫ్ టీమ్ సి శ్రీనివాసరావు, డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ పోలీస్ ఆధ్వర్యంలో ఒక 2 కేసులు పట్టుకోవడం జరిగింది, గంజాయి కేసులు. ఈ కేసుల్లో మొత్తంగా కలిపి 120 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొదటి కేసు దీంట్లో మనం మాట్లాడుకుంటే దీంట్లో దుగ్గంపూడి శివశంకర్ అలియాస్ శివారెడ్డి అని సారపాక వాస్తవికతను, ఇతను చాలా పెద్ద స్మగ్లర్. ఇతని మీద చాలా పాత కేసులు కూడా ఉన్నాయి. ఒక 3 కేసులు పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. తర్వాత ఇది ఒక 4వ కేసు. ఇది ఎక్సైజ్ విషయంలోకి వస్తే ఇదే మొదటి కేసు.
ఇంతకుముందు 2019లో 150 కేజీలు ఈయన తీసుకొస్తూ జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అలాగే 2022లో 400 కిలోలు ఈయన ట్రాన్స్పోర్ట్ చేస్తూ పాల్వంచ పోలీస్ స్టేషన్లో అప్పుడు పట్టుబడడం జరిగింది. తర్వాత కొన్ని నెలల ముందు ఈ 2024లో బురుగుంపాడు పిఎస్లో 240 కిలోలతో ఈయన పట్టుబడడం జరిగింది. ఈయన ఏజ్ 25 ఇయర్స్ ఉంటుంది. డైరెక్ట్గా ఇతనే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఇతను ఒరిస్సాలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు సప్లై చేస్తుంటాడు. మనం పట్టుకున్న కొన్ని కేసుల్లో హైదరాబాద్కు అవసరం కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకకు పోయే గంజాయి ఎక్కువగా దొరుకుతుంటుంది. కానీ ఇది మాత్రం ప్యూర్లీ హైదరాబాద్ లో సప్లై చేయడానికి, ముఖ్యంగా మన అమీర్పేట, తర్వాత బాల్నగర్, కూకట్పల్లి, ఆ తర్వాత ఈ ప్రాంతాలకు వీళ్ళు సప్లై చేస్తుంటారు. ఇక్కడ లోకల్గా ఎవరైతే రిటైల్ సెల్లర్స్ ఉంటారో, పెడ్లర్స్, గంజాయి పెడ్లర్స్, వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి, తర్వాత ఎంప్లాయీస్కి, అక్కడ లోకల్ కన్జ్యూమర్స్కి అమ్మడం జరుగుతుంది. వాళ్లకు సప్లై చేసే ఇతను హోల్సేలర్. సో ఇతను ఎక్కువ మంది గ్యాంగ్ పెట్టుకోకుండా తనే స్వయంగా ఆపరేట్ చేస్తుంటాడు. ఈయన యొక్క మోడస్ ఆపరెండి అది. ఇతను మీద కొద్దిగా ఈ కేసెస్ అన్ని కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తీవ్రంగానే పరిగణించే అవకాశం ఉంది జ్యుడిషియరీ కూడా. ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై జరిగిన ఘటనపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన ఆమె మెరుగైన చికిత్స కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో యశోద ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ఈ సందర్భంగా శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ఇది ఎప్పుడో మధ్యరాత్రి జరిగిన ఇన్సిడెంట్ కూడా కాదు. అమ్మాయి 6 o'clock తన జాబ్ ముగించుకొని MMTS ట్రైన్లో 7:30కి జరిగిన ఇన్సిడెంట్. అంటే సాయంత్రం పూట ఎంతోమంది మహిళలు వాళ్ళ జాబ్స్ ముగించుకొని వెళ్ళే టైంలో జరిగింది. ఒక మూవింగ్ ట్రైన్లో ఇది జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. కానీ ఎక్కడ కూడా తెలంగాణకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎటువంటి చర్యలు ఇప్పటికీ కూడా తీసుకోవట్లేదు. స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 2025 ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు తీసుకున్నట్టయితే 3000+ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. మహిళల అయిన అఘాయిత్యాలే కానీ అత్యాచారాలు కానీ. బట్ స్టిల్ వాటిపైన కూడా ఏమి దృష్టి సారించకుండా ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు హోంశాఖ లా అండ్ ఆర్డర్ మాత్రం చాలా వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ లేవు, మహిళా పోలీసులు లేవు, తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లేవు, ఏమీ లేవు. దాన్ని అమలు చేస్తామన్నారు కానీ ఇంతవరకు దాన్ని అమలు చేసింది లేదు. షీటింగ్స్ ఎక్కడా పనిచేయట్లేదు. మహిళా పోలీసు రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఏమీ జరగకుండా మహిళల్లో ఓట్ బ్యాంక్తో గెలిచిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు మహిళలకి పట్టించుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి మాత్రం చేస్తున్నారు. సో వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి మహిళలకు ప్రొటెక్షన్ కోసము, మహిళల భద్రత కోసం ఎంత సెంట్రల్ ఫండ్స్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని వినియోగించకుండా స్టేట్ గవర్నమెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తీరుని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025-26 సంవత్సరం వార్షిక బడ్జెట్ను 5258 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. అలిపిరి వద్దనున్న 35.24 ఎకరాలతో పాటు 15 ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అభినందించిన సిపిఐ నేత నారాయణ. మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. హైదరాబాదులో ఎంఎంటీఎస్ రైలు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. నెల్లూరు సంతపేటలో ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మున్సిపల్ మంత్రి. కాసేపు మాస్టర్గా మారి విద్యార్థులకు చదువు చెప్పిన మంత్రి నారాయణ. రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కూటమి నేతలు పరామర్శించిన పాపాన పోలేదు. అన్నదాతలు ప్రాణాలు తీసుకోవద్దు, ఉద్యమాలు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్న సిపిఐ నేత రామకృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.